మీరు కనుక అప్కమింగ్ సేల్స్ లో ఒక బడ్జెట్ ఫ్రెండ్లీ మౌస్ కోసం కనుక చూస్తుంటే ఇప్పుడు నేను చెప్పబోయే మౌస్ మీద ఒక లుక్ అయితే వేయండి. ఇది మీకు వాల్యూ ఫర్ మనీ మౌస్ అని అయితే నేను చెప్పగలను. ఈ ప్రోడక్ట్ నేమ్ వచ్చేసి పోర్ట్రానిక్స్ డోట్ 2. అయితే ఇది ఎందుకు వాల్యూ ఫర్ మనీ, ఎందుకు ఇదే మౌస్ కొనుక్కోవాలి, అదే ప్రైస్ సెగ్మెంట్ లో వేరే మౌస్లు కూడా ఉన్నాయి కదా అంటే దానికంటూ కొన్ని రీజన్స్ ఉన్నాయి. సో ఆ రీజన్స్ ఏంటో మనం తెలుసుకునే ముందు మన ఛానల్లో కంటెంట్ నచ్చితే తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సో ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే ఈ మౌస్ అనేది మనకు ప్రెసెంట్ అమెజాన్ లో లెస్ దెన్ 500 కి అవైలబుల్ గా ఉంది. అదే ప్రైస్ సెగ్మెంట్ లో నేను టాప్ బ్రాండ్స్ లైక్ డెల్ అండ్ హెచ్పి లాంటి మౌసెస్ చెక్ చేసినప్పుడు ఇందులో ఉన్న 3 బెస్ట్ ఫీచర్స్ అనేవి వాటిలో మిస్ అవుతున్నాయి. అండ్ అంతేకాకుండా ఈ మౌస్ కి మనకు అమెజాన్ లో 4.2 రేటింగ్ ఉంది విత్ 2900+ రేటింగ్స్. ఆ 3 బెస్ట్ ఫీచర్స్ ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇక వీడియోలోకి వెళ్తే ఫస్ట్ మనం బాక్స్ కంటెంట్ కనుక చూసుకుంటే బాక్స్ లో మనకి మౌస్ ఉంటుంది, ఒక యూజర్ గైడ్ ఉంటుంది, ఒక ఛార్జింగ్ కేబుల్ టైప్ A టు టైప్ C ఉంటుంది అండ్ ఒక USB డాంగుల్ ఉంటుంది. నెక్స్ట్ మౌస్ యొక్క ఫిజికల్ ఓవర్వ్యూ కనుక చూసుకుంటే మనకి ఇందులో మొత్తం 6 బటన్స్ అండ్ ఒక స్విచ్ ఉంటుంది. టాప్ వ్యూ లో మనకి రైట్ క్లిక్, లెఫ్ట్ క్లిక్, మిడిల్ బటన్ ఇవి యాజ్ యూజువల్. అండ్ దీంతో పాటు మనం చూస్తే మనకి ఇంకో 2 బటన్స్ ఎక్స్ట్రా కనిపిస్తున్నాయి. సర్క్యులర్ బటన్ వచ్చేసి DPI స్విచ్. DPI స్విచ్ ఇస్ నథింగ్ బట్ మన కర్సర్ సెన్సిటివిటీని చేంజ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అండ్ రెక్టాంగులర్ బటన్ వచ్చేసి డెస్క్టాప్ స్విచ్. మనం రేర్ వ్యూ అంటే బ్యాక్ వ్యూ కనుక చూసుకుంటే ఇక్కడ మనకు ఒక ఆన్ ఆఫ్ బటన్ ఉంది అండ్ దాంతో పాటు ఒక డివైస్ స్విచ్చింగ్ బటన్ కూడా ఉంది. ఈ మౌస్ లో ఏదన్నా బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఉంది అంటే అది ఈ డివైస్ స్విచ్చింగ్ బటనే. నెక్స్ట్ కమింగ్ టు ద 3 బెస్ట్ ఫీచర్స్. థర్డ్ ఫీచర్ వచ్చేసి ఈ మౌస్ మనకి రీచార్జబుల్ బ్యాటరీతో వస్తుంది విత్ 600 mAh బ్యాటరీ, దట్ టు టైప్ C ఛార్జింగ్. సో మనం ఛార్జింగ్ కేబుల్ కోసం కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు. మనం డైరెక్ట్ గా మన ఫోన్ ఛార్జర్ తో కూడా మనం దీన్ని ఛార్జ్ చేసుకోవచ్చు. AA బ్యాటరీస్ లాగా ఎప్పుడెప్పుడు ఛార్జింగ్ అయిపోతుందని కంగారు పడాల్సిన అవసరం కూడా లేదు మనకి, బికాస్ ఇట్ ఈస్ రీచార్జబుల్. మౌస్ ఛార్జింగ్ లో ఉన్నప్పుడు గ్రీన్ లైట్ వెలుగుతుంది అండ్ ఛార్జింగ్ ఫుల్ అయిపోయిన తర్వాత అసలు ఏ లైట్ వెలగదు. అండ్ సెకండ్ బెస్ట్ ఫీచర్ వచ్చేసి డెస్క్టాప్ స్విచ్. ఇది నేను టాప్ వ్యూ లో చెప్పాను కదా రెక్టాంగులర్ స్విచ్ అని, అదే ఇది. మనం ఏదన్నా సెన్సిటివ్ కంటెంట్ లేదంటే ఏదన్నా సెన్సిటివ్ వర్క్ కనుక మన సిస్టమ్ లో చేస్తున్నప్పుడు పొరపాటున ఎవరన్నా వస్తారు, ఏదన్నా చూస్తారు అన్నప్పుడు డైరెక్ట్ గా మనం సింగిల్ క్లిక్ తో డెస్క్టాప్ మీదకి వెళ్ళిపోవచ్చు. నేనైతే దీన్ని ఎక్కువ మా ప్రాజెక్ట్ ల్యాబ్ లో యూస్ చేసామండి. మా మేడం ఎప్పుడు వస్తే అప్పుడు డైరెక్ట్ డెస్క్టాప్ స్విచ్. నెక్స్ట్ ఫస్ట్ బెస్ట్ ఫీచర్ వచ్చేసి డివైస్ స్విచ్చింగ్ బటన్. ఇది మనకి బ్యాక్ సైడ్ ఉంటుంది. ఈ డివైస్ స్విచ్చింగ్ బటన్ అనేది మనకు మొత్తం 3 స్టెప్స్ ఉంటుంది. ఫస్ట్ స్టెప్ వచ్చేసి త్రూ USB డాంగుల్. మనకి మౌస్ తో పాటు వచ్చిన డాంగుల్ కనెక్ట్ చేసినప్పుడు ఈ ఫస్ట్ స్టెప్ లో మౌస్ అనేది రన్ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ స్టెప్ అండ్ థర్డ్ స్టెప్ వచ్చేసి మనకి బ్లూటూత్ ద్వారా వర్క్ అవుతుంది. స్టెప్ 1 లో ఉన్నప్పుడు మనకి రెడ్ లైట్ వెలుగుతుంది. స్టెప్ 2 అంటే మనం ఇంకోసారి క్లిక్ చేసినప్పుడు గ్రీన్ లైట్ వెలుగుతుంది. ఈ గ్రీన్ లైట్ వెలిగినప్పుడు బ్లూటూత్ మోడ్ అనేది యాక్టివేట్ అవుతుంది. సో మనం మన ఫోన్ లో బ్లూటూత్ ఆన్ చేసుకుంటే ఇది పేర్ అయ్యి మనం ఫోన్ కూడా ఈ మౌస్ తోనే హ్యాండిల్ చేయొచ్చు. అండ్ ఇంకో స్టెప్ క్లిక్ చేసినప్పుడు మనకి బ్లూ లైట్ అనేది వెలుగుతుంది. సో ఇంకొక బ్లూటూత్ డివైస్ లైక్ ట్యాబ్ కానీ లేదంటే ఇంకొక మొబైల్ కానీ లేదంటే ఇంకొక ల్యాప్టాప్ కానీ మనం యూస్ చేసి కనెక్ట్ చేసుకోవచ్చు. సో ఈ 3 ఎట్ ఎ టైం కనెక్ట్ అయి ఉంటాయి. ఈ స్విచ్ ను మనం క్లిక్ చేస్తూ వెళ్లే కొద్దీ మనకి డివైజెస్ అనేవి చేంజ్ అవుతూ వెళ్తాయి. సో దాన్ని బట్టి మనం యూస్ చేసుకోవచ్చు మౌస్ ని. ఇది నాకు అనిపించిన ఇందులో ఉన్న 3 బెస్ట్ ఫీచర్స్. ఈ ఫీచర్స్ అనేవి మీకు ఎలా అనిపించినా కింద కామెంట్ చేయండి. ఫైనల్ గా ఇందులో ఉన్న ప్రోస్ అండ్ కాన్స్ కనుక మనం చూసుకుంటే ప్రోస్ వచ్చేసి డెస్క్టాప్ స్విచ్, కింద డివైస్ స్విచ్చింగ్ బటన్ అండ్ రీచార్జబుల్ బ్యాటరీ విత్ 600 mAh అండ్ ఆల్సో టైప్ C ఛార్జింగ్ పోర్ట్. కాన్స్ విషయం మనకు చూసుకుంటే మనకి క్లికింగ్ సౌండ్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది మనకి దీంట్లో వేరే అదర్ మౌస్ తో కంపేర్ చేస్తే. అండ్ దాంతో పాటు మనకి ఈ మౌస్ కి హంప్ అనేది ఉండదు. చాలా మంది హంప్ ఇష్టపడతారు, బట్ కొంతమంది ఇలా ప్లేన్ కూడా ఇష్టపడతారు. సో దీన్ని పెద్ద కాన్ అని కూడా చెప్పను, అది ఎవరి ఇష్టం వాళ్ళది. నెక్స్ట్ నేను ఈ మౌస్ ని ఒక లాస్ట్ 7-8 months నుంచి యూస్ చేస్తున్నాను. సో ఇందులో నా ఎక్స్పీరియన్స్ వచ్చేసి నాకు ఈ డివైస్ స్విచ్ అనేది కొంచెం సైడ్స్ కానీ లేదంటే పైన ఇంకెక్కడన్నా కానీ ఇచ్చుంటే బాగుండు అనిపించింది. ఎందుకంటే ప్రతిసారి మౌస్ ని తిప్పి స్విచ్ అవ్వడం అనేది కొంచెం కష్టంగా ఉంటుంది. అండ్ నేను యూస్ చేసిన ఈ టైంలో నేను మౌస్ ని హార్డ్లీ ఒక 15 times కూడా ఛార్జింగ్ పెట్టలేదు. సో మీరే అర్థం చేసుకోవచ్చు మౌస్ అనేది ఛార్జింగ్ ఎంత బాగా ఇస్తుంది అనేది. నేను ఒక మీడియం టు హై యూజర్. నేను ఎడిట్ చేసే వీడియోస్ కూడా ఇదే మౌస్ యూస్ చేసి ఎడిట్ చేస్తాను. నాకంటూ వేరే సపరేట్ మౌస్ లేదు, ఇదే మౌస్ ని యూస్ చేస్తాను. అండ్ ఈ బిలో 500 లో ఈ మౌస్ రికమెండబుల్ అంటే ఇన్ని ఫీచర్స్ తో నా యూజర్ ఎక్స్పీరియన్స్ తో ఖచ్చితంగా రికమెండబుల్ అని నేను చెప్తాను. సో ఈ మౌస్ ని అయితే ఒక లుక్ వేయండి. దీని యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను అండ్ బయోలో కూడా పిన్ చేస్తాను. ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. అండ్ కంటెంట్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.